ఇవాళ చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు. దేవిప్రసాద్ గారు నమస్తే. దేవిప్రసాద్ గారు, మనం చూసాం ఇటీవల అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏ రకంగా తెలంగాణ వరప్రధాని లాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏ రకంగా కుట్రలు జరిగాయో బీఆర్ఎస్ శ్రేణులు దానిపై నిరసన వ్యక్తం చేశారో కూడా మనం చూసాం. ఈ క్రమంలోనే ఘోష్ నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేయొద్దంటూ నిన్న హైకోర్టులో జరిగిన కీలకమైన పరిణామాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో జరిగిన ఈ పరిణామాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కమిషన్ రిపోర్ట్పై చర్యలు ఆపండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కూడా నిన్న మనకు కనిపించింది. గుడ్ మార్నింగ్ రాజు గారు, వీక్షకులకు శుభోదయం. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి గత 3 ఏళ్లుగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని, అబద్ధపు ఆరోపణల్ని, అక్కస్తో వెలగక్కినటువంటి అనేక విషయాల్ని, కేసీఆర్ హయాంలో తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం వలన శాశ్వతంగా కేసీఆర్ గారు రైతు గుండెల్లో నిలిచిపోతాడనేటువంటి ఒక అక్కస్తోని అనేక దుష్ప్రచారాలు చేసినటువంటి విషయాన్ని మనం చూసినాం. ఎన్నికల ముందు కూడా చాలా దుష్ప్రచారాలు చేసి ఎన్నికల్లో లబ్ధి పొంది అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ తాము గతంలో చేసినటువంటి విమర్శలన్నీ కూడా ఎండార్స్ కావడానికి ఘోష్ కమిషన్ నియమించినట్టుగా మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఘోష్ కమిషన్ కొత్తగా తెరిచింది ఏమీ లేదు. ఘోష్ కమిషన్ 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తమకు ఇష్టమైన వాళ్ళను పిలిచి ప్రభుత్వం ఇచ్చినటువంటి డిక్టేషన్ మాత్రమే 665 పేజీల నివేదికలో ఉందని ఇలా ప్రతి ఒక్కరం కూడా అనుకుంటున్నాం. నిజంగానే ఘోష్ కమిషన్ మనకు తెలియనటువంటి అంశాలు, సాంకేతిక అంశాలు, నిర్వహణ వైఫల్యానికి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా కొత్త ఏమైనా కనుక్కుంటుందేమో అని చెప్పి చూస్తే అందులో ఏ ఒక్క అంశం కూడా కొత్తగా చెప్పింది కాదు. పిసిసి రేవంత్ రెడ్డి నోట వెంట పలికిన పలుకులన్నీ కూడా 665 పేజీలలో నిక్షిప్తమైంది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. అందుకే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా కేసీఆర్ గారి కమిట్మెంటు, కేసీఆర్ గారికి ఉన్నటువంటి తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ రైతుల పట్ల ఉన్నటువంటి ఒక కన్సర్న్ వల్ల ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అయి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఆ నిర్మాణం మీద ఇన్ని కుట్రలు, బహురూపాల కుట్రలు, ఒకవైపు బీజేపీ, ఒకవైపు కాంగ్రెస్, ఇంకొక వైపు ఈ రెండింటికి అనుబంధంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, మొత్తం అందరు కలిసి కూడా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును ఘోష్ కమిషన్ ద్వారా దాన్ని చిందరవందర చేసి, ఛిద్రం చేసి బంకచర్లకు ఒక రహదారి వేయాలని చెప్పి చేస్తున్నటువంటి బాబు, మోడీ, రేవంత్ కుట్రలో భాగంగా జరుగుతున్న కుట్ర అనేటువంటిది అలా వేదార్థం. అందుకే మొదటి నుంచి కూడా మేము న్యాయపరంగా, ఎందుకంటే కేసీఆర్ గారు దర్యాప్తు సంస్థ దగ్గరికి పోయిండ్రు. అసలు తెలంగాణ సాధించినటువంటి గొప్ప నాయకుడు, భారతదేశ చిత్రపటంలో తెలంగాణను ఆవిష్కరించినటువంటి నేత, అసలు అటువంటి నాయకుని కూడా విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి కేసీఆర్ని కూడా ఘోష్ కమిషన్ దగ్గరికి పిలిస్తే ప్రజల కోసం అన్ని విషయాలు చెప్తాను వాళ్ళు పోయి వాళ్ళు వివరణ ఇచ్చారు. ఆ వివరణకు సంబంధించినటువంటి ఏ అంశాలు ఒక్కటి కూడా అందులో సరైనటువంటి రీతిలో పొందుపరచలేదు. అటు హరీష్ రావు గారు కావచ్చు, మా వి ప్రకాష్ కూడా దాని దగ్గరికి పోయి, వి ప్రకాష్ కూడా మేడిగడ్డ నుంచి, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేసినటువంటి సందర్భంలో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అనేక అంశాలను ఆయన ఇచ్చినా కూడా ఎక్కడ కూడా ఒక పేరు రాయడం కానీ, లేకుంటే ఇగో ఇట్లా చెప్పినని కానీ, నివేదికలు నేను కానీ చెప్పలేదు. కాబట్టి ఇది మొత్తం టోటల్ నివేదిక అంతా కూడా తప్పుల తడగా, కాన్స్పిరసీ కలిసి చేసినటువంటి ఒక దుర్మార్గమైన కుట్ర. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కమిషన్ సంబంధించినటువంటి ప్రొసీజరల్ ల్యాబ్స్ ఎవరినైనా మీరు అడిగితే వారికి వివరణ ఇచ్చుకునేటువంటి అవకాశం ఉండాలి. వివరణ ఇచ్చేటువంటి అవకాశం లేకుండా 1952 యాక్ట్ ప్రకారం నియమించినటువంటి కమిషన్కు 8B 8C నోటీసులు ఇవ్వాలని చెప్పి న్యాయపరంగా హైకోర్టులోకి బీఆర్ఎస్ పార్టీ పోయింది. నిన్న హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏంది, ఎటువంటి చర్యలు అవసరం లేదు, దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు జరుగుతుంది. ఒకవైపు ఇప్పుడు ప్రభుత్వం ఏం కుట్ర చేస్తూ ఉంది, ఘోష్ కమిటీ నివేదిక అనేది డొల్లతనం. హరీష్ రావు గారు మొన్న 2 గంటల పాటు తెలంగాణ ప్రజానీకానికి, కోట్లాది ప్రజానీకానికి కేసీఆర్ మార్గదర్శనంలో ఆయన ఇచ్చినటువంటి జవాబు అనేటువంటిది ఇలా తెలంగాణ ప్రజల్లో ఇది ఒక డొల్ల అని తేలిపోయింది. 33 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా హరీష్ మాట్లాడినప్పుడు కూడా అడ్డుకున్నప్పటికీ కూడా అన్ని విషయాలు స్పష్టంగా చెప్పి ఇలా తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం ఎంత వరప్రదాయిని, కేసీఆర్ చేసినటువంటి అద్భుతమైనటువంటి పనితనము, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి శ్రమ, నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చేసినటువంటి దాన్ని చాలా స్పష్టంగా వారు వివరించారు. వివరించినటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది రాజు గారు, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది
కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక కుటిల ప్రయత్నంగా, ఒక కుట్రపూరితంగా ఇవాళ ఈ నివేదికను తీసుకొచ్చి ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ ప్రజలకు వరప్రదాయంగా మారినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును, దాన్ని నిర్మించడానికి విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి కేసీఆర్ను బదనాం చేయడానికి, బురద చల్లడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది చాలా స్పష్టం. అందుకే ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి దర్యాప్తు మేరకు సిబిఐ దర్యాప్తు అడుగుతుందట. ఇది ఎంత విచిత్రం చెప్పండి. 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ని చేసి శాసనసభలో ప్రవేశపెట్టి శాసనసభలో చర్చ జరిగిన తర్వాత అందులో లేదు, ఏమీ లేదని తేలిన తర్వాత ఇప్పుడు ఎన్డీఎస్సీ రిపోర్ట్ అయినా విజిలెన్స్ రిపోర్ట్ను మేము యాక్సెప్ట్ చేయమని ఘోష్ కమిటీలో కూడా రాసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసినటువంటి ఒక రాజకీయ పార్టీని అనగదొక్కేటువంటి క్రమంలో భాగంగా 2 జాతీయ పార్టీలు కలిసి ఆడుతున్నటువంటి నాటకంగా మనం అర్థం చేసుకోవాలి. చాలా కీలకమైన అంశం ఇది. వాస్తవానికి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాకుండా ఘోష్ కమిషన్ నివేదిక, అలాగే పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా దేవిప్రసాద్ గారు వివరించారు. అయితే ఇక్కడ చాలా కీలకంగా దేవిప్రసాద్ గారు ఒక అంశం కూడా మనకు తెరపైకి వస్తుంది. తమ్మిడిహట్టికి సంబంధించిన వ్యవహారాన్ని ఏదైతే తెరపైకి తీసుకొచ్చారో, వాస్తవానికి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా కాదు, అక్కడ కూడా 2 లిఫ్ట్లు పెట్టాల్సిన అవసరం ఉంది అనేది కీలకంగా ఈరోజు కనిపిస్తున్న విషయం. కానీ కేవలం ఉత్తగా గారిడి మాటలు మాట్లాడుతూ పూర్తిగా దాన్ని కూడా మభ్యపెట్టే ప్రయత్నం కూడా జరిగిన సందర్భం కూడా మనకు కనిపించింది. దాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు రాజుగారు అసెంబ్లీ చూస్తూ ఉంటే మొన్న అసలు ఏంది మన ప్రజాప్రతినిధి అయినా వీళ్ళు తొమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ వరకు ఎన్ని కిలోమీటర్ల నది ప్రవహిస్తుందో అనేటువంటి విషయం మీద కనీసం ప్రజాప్రతినిధులకు, పార్టీలకు అవగాహన లేదు. ఒక ఆయన 20 కిలోమీటర్లు అంటాడు, ఒక ఆయన ఒకటే వాగు వచ్చి పడుతుంది అంటాడు, మేడిగడ్డలో ఎన్ని నీళ్లు ఉన్నాయో తొమ్మిడిహట్టిలో అన్ని నీళ్లు ఉన్నాయి అంటాడు. ఇట్లా రకరకాలుగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేసి హరీష్ రావు గారు చాలా స్పష్టంగా, నేను పేజీకి సమాధానం చెప్తాను. 116 కిలోమీటర్ల లెంత్ ఉంది, అక్కడికి వచ్చేటువంటి అనేక నదులకు సంబంధించినటువంటి విషయాలు వాళ్ళు సంపూర్ణంగా చెప్పారు. కాబట్టి తుమ్మిడిహట్టి దగ్గర కట్టడం అనేటువంటిది కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం రాసినటువంటి లేఖ చాలా స్పష్టంగా ఇవాళ రికార్డులో ఉంది. మీరు ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా అక్కడ ఇది అన్ఫ్రూట్ఫుల్ అవుతుంది, దీనివల్ల ప్రయోజనం లేదని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి అంశాన్ని, అక్కడ చాప్రా సంబంధించినటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. కాబట్టి పర్యావరణానికి సంబంధించినటువంటి అంశం కానీ, నీటి లభ్యత కానీ, ఇవన్నీ కూడా మనం ఏదైతే ఇలా తెలంగాణ ప్రజానీకానికి 141 టీఎంసీలు ఇవ్వాలనే లక్ష్యంతో రిడిజైన్ చేసినామో, దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ తుమ్మిడిహట్టి దగ్గర కట్టడానికి వీల్లేదని చెప్పి సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పినా కూడా ఆ లేఖలను కూడా మాయం చేసేటువంటి, ఆ లేఖలను కూడా ట్విస్ట్ చేసేటువంటి పద్ధతి, ఫస్ట్ పేజీలో ఉన్నదాన్ని మాత్రమే చదివి 3వ పేజీలో చదివినటువంటి నేపథ్యాన్ని, ఇవన్నీ కూడా చూస్తాం. మీరు ఇప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర కూడా కడతాము, మేము కట్టి తీర్తాము అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా. తమ్మిడిహట్టి దగ్గర ఎందుకు కట్టొద్దు అని అనేక నివేదికలున్నాయి. మీరు అక్కడ కూడా గ్రావిటీ కాకుండా లిఫ్ట్ పెట్టాల్సిందే. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, టోటల్గా తమ్మిడిహట్టి పేరు మీద మేము కడతామని చెప్పి అనుమతులు రాక అవి పెండింగ్ పెట్టి మేడిగడ్డను ఎండగొట్టి మేడిగడ్డను రిపేర్ చేయక బంకచర్ల ప్రాజెక్ట్ అయ్యేంత వరకు కూడా ఈ డ్రామాలు ఇక్కడ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి తెలంగాణ నీటి మీద కేసీఆర్ గారు సాధించినటువంటి నీటి హక్కుల్ని ఇలా కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా సభ్య సమాజం అంతా కూడా ఆలోచించాలి రాజుగారు. ఇలా పార్టీలకు అతీతంగా కేసీఆర్ గారు సెక్షన్ 3 సాధించి ఇవాళ ట్రిబ్యునల్ సాధించి ఇవాళ ట్రిబ్యునల్ చివరికి ఇవాళ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ పార్టీలు ఇట్లా వ్యవహరించడం వల్ల తెలంగాణకు ఎంత ద్రోహం జరుగుతుంది? ఈ ద్రోహాన్ని అర్థం చేసుకోకుండా కేవలం పైన మాత్రమే చూసి ఇవాళ మాట్లాడడం అనేటువంటిది సరికాదు. డెఫినెట్గా తమ్మిడిహట్టు దగ్గర కట్టడం వల్ల ఏమీ ఉపయోగం లేదనేటువంటి విషయాన్ని తెలిసిన తర్వాత, ఒకవేళ అవినీతి చేయాలనుకుంటే మీరు 18,000 నుంచి 40,000 కోట్లకు పెంచారు. కేసీఆర్కు ప్రజల పట్ల సోయి లేదు, బీఆర్ఎస్కు నీళ్ళు ఇవ్వద్దు అనే లక్ష్యం ఉందని మాట్లాడుతారు కదా గొప్పగా. అదే 40,000 80,000 కోట్లు చేసి ప్రాజెక్టు కట్టొచ్చు కదా. మీరు కూడా తట్టెడు మట్టి పోయకుండా 40,000 కోట్లకి ఎట్లా పెంచారు, మేము కూడా ఒక తట్టెడు మట్టి పోయకుండా 80,000 కోట్లకు పెంచడానికి ఆస్కారం లేదా? ఎందుకు 141 టీఎంసీలు పెట్టాము, 13 బ్యారేజీలు ఎందుకు కట్టుకున్నాము, 3 రిజర్వాయర్లు ఎందుకు కట్టుకున్నాము, ఇన్ని సబ్స్టేషన్లు ఎందుకు పెట్టుకున్నాము, తెలంగాణకు ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పిని సింగూరుకు సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ ఎందుకు కావాలని కోరుకున్నామంటే తెలంగాణ ప్రజల పట్ల మాకున్నటువంటి కమిట్మెంటు,
కాదు. రైతులు పడ్డ గోసను తీర్చాలని తెచ్చుకున్నటువంటి తెలంగాణ వెనుక రైతులకు ఉన్నటువంటి ఆర్తికి ప్రతినిధిగా కేసీఆర్ గారు 141 టీఎంసీలకు సంబంధించినటువంటి రీడిజైన్ చేసి ఇవాళ తెలంగాణ ప్రజలకు అద్భుతంగా ఇవాళ గ్రౌండ్ వాటర్ కావచ్చు, సాగునీరు కావచ్చు, పారిశ్రామిక అవసరాలకు కావచ్చు, ఇవాళ ఇంటోటోగా నీళ్ళు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి పట్ల ఇవాళ ఇట్లా మాట్లాడడం అనేటువంటిది ఇది రాజద్రోహం. డెఫినెట్గా ఇవాళ కేసీఆర్ను ఎవరు మాట్లాడినా కాళేశ్వరం విషయంలో ఇది ఒక రాజద్రోహంగా ఇవాళ మీరు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏదైనా చిన్న పని చేస్తే దాన్ని వద్దన్నందుకు అనేక ప్రజాస్వామిక శక్తుల మీద రాజద్రోహం కేసులు పెట్టిరు కదా. ఇలా తెలంగాణ రైతాంగం ఆర్తి కోసం నిర్మించినటువంటి ఒక మార్వెల్ను ఇలా ఎవరు దూషించినా ఎవరు మాట్లాడినా దానికి సంబంధించినటువంటి వాటి పట్ల వ్యతిరేకంగా మాట్లాడినా ఇది రాజద్రోహమే. రాజద్రోహం అంటే ప్రజలకు ద్రోహం, మీరేమో మీకు ద్రోహం అనుకుంటున్నారు. కానీ ఇవాళ కోట్లాది రైతాంగం ఇవాళ నీళ్లు లేక అల్లాడుతున్నటువంటి సందర్భంలో మీ రాజకీయాలు తీసుకొచ్చి ఇవాళ మొత్తం బీఆర్ఎస్ పార్టీని ఒక రాజకీయ పరంగా ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం లేక ఇటువంటి పనులన్నీ కూడా తీసుకొచ్చి కేటీఆర్ను బదనాం చేయాలి, ఈ రేస్ ద్వారా హరీష్ రావు గారిను కాళేశ్వరం దగ్గర చేయాలి, కేసీఆర్ను మొత్తంగా కూడా ఈ విధ్వంసాన్ని అంతా వికాసాన్ని అంతా కూడా విధ్వంసంగా చిత్రీకరించాలి. మీకు ఈ కుట్రలు తప్ప మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏమైనాయి, 420 హామీలు ఏమైనాయి, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మీరు చెప్పినటువంటి విషయాలు ఏమైనాయి, ఒక్కటన్నా మీరు ఇవాళ రివ్యూ చేస్తున్నారా? ఏదైనా ఒక యూరియా కోసం ఇవాళ రైతాంగం అంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 10 ఏళ్లలో లేనటువంటి లైన్లు ఎందుకు వచ్చినాయి అనేటువంటి ఒక ఆత్మవిమర్శ చేసుకోండి రేవంత్ రెడ్డి గారు. కనీసం యూరియా ఇవ్వలేని, యూరియా ఇవ్వడం చేత కానిటువంటి ప్రభుత్వానికి ఇలా మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉందా? ఒకసారి గుండె మీద చేసుకొని మాట్లాడి మంత్రులందరూ కూడా ఎగిరెగిరి పడుతున్నారు కదా. మీరు ఎన్ని శాపనార్థాలను పెట్టండి, తెలంగాణ రైతాంగానికి యూరియా ఇవ్వండి, అది ఇచ్చేటువంటి ధైర్యం లేదు, దమ్ము లేదు, చేవ లేదు. ఆ మోడీని అడిగేటువంటి మెడలు వంచేటువంటి ఆ సోయి కూడా మీకు లేదు. కానీ కేవలం ఇది ఒక రాజకీయపరమైనటువంటి కుట్ర చేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు తప్పించుకోవాలనుకున్న మేము మిమ్మల్ని తప్పుకోనివ్వం. మిమ్మల్ని మెడలు వంచి తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేదాకా బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తుంది. రాజు గారు, చాలా కీలకమైన అంశం ఇది. గత 20 నెలల పాటు పూర్తిగా పరిపాలనను గాలి కొదిలేసి రాజకీయ కక్ష సాధింపులకు మాత్రమే కాంగ్రెస్ సర్కారు పాల్పడుతుంది. కాబట్టి తెలంగాణ రైతులు అవస్థలు పడతా ఉన్నారు. ఓవైపు యూరియా సంక్షోభంతో రైతాంగం అంతా కూడా కొట్టుమిట్టాడుతూ ఉంటే తెలంగాణ వరప్రదాయన కాళేశ్వరంపై రాజకీయ కక్షతో సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య అని చెప్పేసి దేవిప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేస్తాం, రైతులకు సంబంధించిన గోస తీర్చే వరకు కూడా తెలంగాణ హక్కులు కాపాడుకునేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని కూడా దేవిప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శ్రీశైల్ రెడ్డి గారు నమస్తే. శ్రీశైల్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఘోష్ కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా దానిలో ఉన్న నిరాధారమైన ఆరోపణలపై ఏ విధంగా ధ్వజమెత్తారో, ఏ విధంగా ఇది దేనికి పనికిరాదని చెప్పేసి చాలా స్పష్టంగా నిరసనలు హోరెత్తించిన సందర్భాన్ని మనం రాష్ట్ర అత్యున్నత చట్టసభలో కూడా మనం చూసాం. ఈ క్రమంలో ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగానే సిబిఐ దర్యాప్తు జరపాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఆ సిఫార్సు చేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. దీనికి తోడుగా నిన్న రాష్ట్ర హైకోర్టులో కూడా ఈ అంశంపై ప్రధానంగా వాదనలు జరిగిన అంశం కూడా మీరు చూశారు. ఎట్లా చూడాలి జరుగుతున్న పరిణామాలు మనం? నమస్తే రాజుగారు, దేవప్రసాద్ గారు అండ్ ప్రేక్షకులందరికీ నమస్తే. రాజుగారు, ఇప్పుడు ఈ సిబిఐ అనేది చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ అని అందరూ అనుకుంటున్నారు. ఏమైందంటే కేంద్రంలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు నాయుడు, ఆయన అనుంగు శిష్యుడైన రేవంత్ రెడ్డి, వీళ్ళు కలిసి ఈరోజు తెలంగాణని భ్రష్టు పట్టించాలి, తెలంగాణలో మొత్తం ఏదో ఒకటి ఈరోజు ప్రజల గొంతుగా ఉన్న టిఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ని బదనాం చేయాలి. చాలా ఆశ్చర్యకరం ఏంటంటే ఈరోజు ఇంతకుముందు దేవిప్రసాద్ గారు చెప్పినట్లుగా యూరియా కోసము రైతులు మోసపడుతున్నారు రాష్ట్రం అంతటా కూడా. ఇది రాష్ట్రము కేంద్రము ఇద్దరు కలిసి రిజాల్వ్ చేయాల్సిన సమస్య. కాంగ్రెస్ పార్టీకి 6 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. రామగుండం ఎన్టీపీసీ ఫ్యాక్టరీలో పనులు నిలిచిపోయినాయి, అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది. అవి ఎందుకు మరమ్మతులు చేయరు? ఎందుకు యూరియా అవైలబిలిటీ పెట్టరు? ఎందుకు మిగతా ఎక్కడైతే కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా ఆయన ఏ రోజు యూరియా కొరత రాకుండా చూసుకున్నాడు? వేరే ఆయన మొత్తం ఎప్పటికప్పుడు
ఏ ఏ రాష్ట్రాల్లో పరిస్థితి ఎట్లా ఉంది, ఏ ఏ రాష్ట్రాలు యూరియాని అంతగా వాడుకుంటలేవు, ఎక్కడ మిగిలిపోయింది అని అవన్నీ ఆయన లెక్కలేసి వ్యవసాయ మంత్రిని అధికారుల్ని పరుగులు పెట్టించి ఢిల్లీకి పంపించి కావాల్సిన యూరియా తెచ్చి ఇట్లా చేస్తే ఈ రోజు వీళ్ళకి ఆలోచన లేదు. అటు బీజేపీకి కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ వాళ్ళు ఇంకా తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నాం అనుకుంటూ, ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉందేమో అనుకుంటూ బీఆర్ఎస్ మీద నిందలేస్తా కూర్చున్నారు తప్ప దాంట్లో భాగంగా ఈ రోజు ఎట్లాగైనా బీఆర్ఎస్ పార్టీని రెండు జాతీయ పార్టీలు లేకుండా చేస్తేనే మన డ్రామాలు నడుస్తాయి, మనం పనకచర్ల ద్వారా నీళ్లు ధరించుకోవచ్చు, మనకి ఇక్కడ ఏమి తెలంగాణకి ఒక నయా పైసా విధించకుండా పోయిన బడ్జెట్ లో రాజుగారు ఒక చిన్న ఉదాహరణ రైల్వేలకి కేవలం 1 కోటి రూపాయలు బడ్జెట్ పెంచింది నిర్మలా సీతారామన్ తెలంగాణకి గత సంవత్సరం బడ్జెట్ లో. అదే ఆంధ్రప్రదేశ్ కి 294 కోట్లు పెంచింది. అది పోలవరం కావచ్చు, ఏదైనా కావచ్చు, చంద్రబాబు నాయుడుగా ఆయన తన రాష్ట్రానికి ఏది కావాలో అది తీసుకుపోతున్నాడు, అది ఓకే తీసుకపో. కానీ ఈ తెలంగాణకు సంబంధించిన 16 మంది ఎంపీలు ఇంక్లూడింగ్ ఎంఐఎం ఎంపీ అందరూ కలిసి రాష్ట్రానికి ఏం కావాలో చూడాలి కదా. ఇట్లా లేదు. బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రెండు ఒక్కటైపోయి ప్రజా సమస్యల మీద డైవర్షన్ డ్రామాల్లో భాగంగా ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ అనేది మొదలుపెట్టారు. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఘోష్ కమిషన్ కాదు, పీసీ ఘోష్ కమిషన్ కాదు, ఈ రోజు రైతుల ఘోష మీద కమిషన్ వేయండి. ఎందుకు రైతులు ఈ రోజు 590 మంది రైతులు 20 నెలల కాలంలో ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎందుకు ఈ రోజు యూరియా కోసం ఎప్పుడు లేనిది ఇట్లా జరుగుతా ఉన్నది, ఎందుకు హాస్టల్ విద్యార్థులు కలుషితాహారం తిని చనిపోతా ఉన్నారు, దాని మీద ఎంక్వైరీ చేయండి. ఈ రోజు సిబిఐ అనేది ఆ సిబిఐ చేతికి పోతే మరి వీళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో కానీ అసలు విషయం ఏమీ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్ప ప్రాజెక్టు, వరప్రదాయిని అని సుప్రీంకోర్టు సైతం పోయిన ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు అయితే నువ్వు ఓపెన్ చేసిన గంధమల్లేది, కన్నెపల్లికి వెళ్ళి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, నువ్వు మ్యూసి సుందరీకరణ చేసి గోదావరి నీళ్ళు వచ్చి ఏడికెళ్ళి పోస్తావు కాళేశ్వరం లేకపోతే. ఈరోజు తెలంగాణ ప్రజలకి అన్ని అర్థమైపోయినాయి రాజు గారు. కాబట్టి ఏంటంటే ప్రజలు తమ 420 హామీలు 6 గ్యారెంటీలు తమ పాలన దుర్మార్గ పాలన గురించి క్వశ్చన్ చేయకుండా కేసీఆర్ ని పదే నిందలేసి ఆయననే ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఎంతగా మీరు కేసీఆర్ గారిని వార్తల్లో పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారో ఒక దురుద్దేశంతో అయినా ఆయన అంతగా ప్రజల గుండెల్లోకి చూసుకుపోతా ఉన్నారు. దానికి కారణమే ఈ రోజు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణులు కానీ న్యూట్రల్ గా ఉన్న సెక్షన్స్ కానీ ఈ ధర్నాలలో పాల్గొంటా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు అవుతున్నాయి. ఈ సిబిఐ ఎంక్వైరీ అనేది ఒక దుర్మార్గము. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఒక వరప్రదాయిని. అలాంటి ప్రాజెక్టు మీద మీరు దాన్ని ఎండబెట్టి కృష్ణా గోదావరి జలాల్ని సముద్రంలో కలిసినా పర్లేదు కానీ తెలంగాణకు రావద్దు, ఆంధ్రాకు తరలించుకుపోవాలి. ఇంకా మిగులు జలాలు అవన్నీ చెప్తూ అబద్ధాలు చెప్తూ రాబోయే రోజుల్లో గోదావరి కృష్ణాకి ఎట్లయితే రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉందో కేంద్రంలో నరేంద్ర మోడీ చుట్టూ తన చేతిలో ఉంది కాబట్టి గోదావరి రివర్ మేనేజ్మెంట్ కూడా బోర్డు కూడా వేసుకొని నదుల అనుసంధానం అనేది ఏదైతే బీజేపీ యొక్క విధానం ఉందో దానిలో భాగంగా ఆంధ్రకు నీళ్లు నిధులు అన్ని తరలించుకోవాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దానికి రేవంత్ రెడ్డి సంపూర్ణ సహకారం ఇస్తా ఉన్నాడు. దీంట్లో రాహుల్ గాంధీ ఒక ఆటబొమ్మగా మారిండు. ఒకటి చాలా ఆశ్చర్యం వేస్తా ఉన్నది. రాహుల్ గాంధీ అనే పేరు పెట్టుకుని గాంధీ పార్టీ అని అనుకునే వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీ రోజు ఏం మాట్లాడుతున్నారు రాజు గారు, మేము ఇప్పటిదాకా అణుబాంబులు వేసాం, ఇప్పుడు హైడ్రోజన్ బాంబులు వేస్తాం అంటున్నారు. రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ గారు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు బట్టలు తీసి కొడితే ఇందిరమ్మ రాజ్యం తెలుస్తుంది అని రేవంత్ రెడ్డి అన్నాడు కదా, పబ్లిక్ గా అన్నాడు కదా. రాహుల్ గాంధీ ఈరోజు ఏమంటున్నాడు, బాంబులు వేస్తామంటున్నాడు. అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ తన ఏదైతే ఒక డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఉందని అందరూ అనుకుంటున్నారో అది మంటగా కలిసిపోయింది. అది రాహుల్ గాంధీ కూడా అర్థం చేసుకుంటాడని ఏదో అప్పుడప్పుడు అనుకోవడమే తప్ప అది సాధ్యం కాదు. ఈరోజు ఆయన భాష మారిపోయింది. ఆయన పూర్తిగా రాహుల్ గాంధీ మారిపోయిండు. ఈ అగ్రెసివ్నెస్ తనను అధికారంలో తీసుకొస్తుంది అనుకుంటున్నాడు. కానీ మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటకలో కావచ్చు, తెలంగాణ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ లో కావచ్చు, మీరు ఏం వెలగబెడుతున్నారు అనేది చూస్తున్నాం. తెలంగాణ లాగా మిమ్మల్ని చేస్తామని అంటే మహారాష్ట్రలో హర్యానాలో ఎన్నికల ప్రచారంలో వాళ్ళు ఎట్లా తరిమేసారు, రేపు బీహార్ లో కూడా ఈ రేవంత్ రెడ్డి తీసుకుపోయి ప్రచారం చేస్తే అట్లే జరుగుతుంది. సో ఈ రోజు ఏంటంటే పూర్తిగా ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు, ప్రజానీకం ఇన్ని సమస్యల్లో ఉన్నప్పుడు కేవలం మీరు టైం పాస్ వ్యవహారాలు చేస్తున్నారు తప్ప అయిపోయింది. విశ్వసనీయత పోయింది. మీ గురించి చిలవలు పలుగా ఉన్నవి లేనివి కూడా
భుజకీర్తులు పొగడ్తలు చేస్తున్న మీడియా కూడా ఈరోజు ఎవరు చదువుతలేరు, ఆ టీవీలు కూడా ఎవరు చూస్తలేరు. జనాలకు మొత్తం అర్థమైపోయింది. అరే తమ బాధ, తమ తమ కడుపు కోత, తమ ఆకలి, తమ నిస్సహాయత ఇవన్నీ కూడా ప్రజలకు పడతాయి. కానీ రేవంత్ రెడ్డి పాలన గాలికి వదిలేసి ఇట్లా ప్రతిపక్ష నాయకుల మీద పడితే ప్రజలు సహించరు. ఎస్, మనం చూస్తా ఉన్నాం. శ్రీశైల్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సకల రంగాలు సంక్షోభంలో కూరుకుపోయి 20 నెలల్లో పూర్తిగా ప్రజలు అల్లాడుతూ ఉంటే, యావత్ తెలంగాణ నిరసనలతో హోరెత్తుతూ యావత్ తెలంగాణ ఒక ధర్నా చౌక్గా మారుతూ ఉంటే, ఈ మొత్తం వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించి పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మాత్రమే ఇలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు జాతీయ దర్యాప్తు సంస్థలతో కాళేశ్వరం వంటి వరప్రదాయం లాంటి ప్రాజెక్టుపై సిబిఐ ఎంక్వైరీ జరపడంతా కూడా కేవలం హామీల అమలు నుంచి తప్పించుకునేందుకు మాత్రమే ఇదంతా చేస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజంలో వీటన్నిటిని కూడా గమనిస్తూ ఉంది. 4 కోట్ల ప్రజలు కూడా కాంగ్రెస్ సర్కారుకు సంబంధించిన వైఫల్యాలను గమనిస్తున్నాయని చెప్పేసి శ్రీశైల్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. దేవిప్రసాద్ గారు మరో అంశం తీసుకుంటే, బీఆర్ఎస్ నుంచి కవిత గారి సస్పెన్షన్కు సంబంధించిన వార్త కూడా ఈరోజు పత్రికల్లో ప్రధానంగా మనకు కనిపిస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అనే ఒక వార్త కూడా మనకు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా నిన్న స్పందించిన అంశం కూడా కనిపిస్తోంది. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? రాజు గారు, అంటే తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి ఏ సభ్యుడైనా కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, తన సొంత కొడుకైనా, కూతురైనా, లేకుంటే ఒక ముఖ్య నాయకుడైనా, ఇంకెవరైనా పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడేటప్పుడు డెఫినెట్గా వాళ్ళని పార్టీ ఉపేక్షించదనేటువంటి విషయాన్ని పదే పదే అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు చెప్పినటువంటి అంశాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. అందులో భాగంగానే కేసీఆర్ గారు తన కూతురైనప్పటికీ కూడా కవిత గారు పార్టీకి వ్యతిరేకంగా కొన్ని విషయాలు ప్రస్తావించారనేటువంటి అంశం మీద విచారణ చేసి అందరితో చర్చించి మాట్లాడి సస్పెన్షన్ నిర్ణయం అనేటువంటిది తీసుకున్నటువంటి విషయాన్ని వాళ్ళందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 4-5 నెలలుగా కవిత గారు అనేక విషయాల పట్ల కూడా పార్టీ లైన్ను క్రాస్ చేసిందనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా గతంలో చిట్చాటు అది ఇదని తప్పించుకున్న మొన్న చాలా బహిరంగంగా, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇవాళ ముక్కోటి తెలంగాణ రైతాంగం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ గారు అందరం కూడా ఇందులో అవినీతి జరగలేదు, అవినీతికి తావే లేదు, అవినీతి పేరు మీద మన పార్టీని అంచేటువంటి ఒక గొప్ప కుట్ర జరుగుతున్నది, ఈ కుట్రను ఛేదించాలని మొత్తం పార్టీ అంతా కూడా ఒక తీవ్రమైనటువంటి పోరాట దశలో ఉంది. మొన్న అసెంబ్లీలో అయితే ఒక యుద్ధమే జరిగింది. కాబట్టి ఇటువంటి సందర్భంలో కవిత గారు హరీష్ రావు గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఒక హరీష్ రావు వ్యక్తి మీద చేసినటువంటి వ్యాఖ్యలు కాదు, అది మొత్తం పార్టీ లైన్ మీద చేసినటువంటి వ్యాఖ్యలుగా మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు హరీష్ రావు గారు ఇంకొకరు ఎవరు అవినీతి చేసినా అవినీతి అనేటువంటిది ఇందులో ఉందని ఎండార్ చేయడం అనేటువంటిది ఇలా ప్రతిపక్షాలకు ఒక ఆయుధం ఇచ్చినట్టే. ఎందుకంటే మీ పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారనేటువంటి అంశాన్ని పదే పదే తెచ్చి మన పార్టీ మీద దాడి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కేసీఆర్ గారు 2001లో ఎన్ని కష్టాలతో ఎన్ని కన్నీళ్లతో ఈ పార్టీని స్థాపించిండో కవితకు తెలియంది కాదు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇవాళ కేసీఆర్ గారు ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ప్రజలందరూ చాలా పీకలోతు కష్టాల్లో ఉన్నారు, యూరియాకు సంబంధించినటువంటి సమస్యలున్నాయి, వరదకు సంబంధించిన బురద సమస్యలున్నాయి, గ్యారంటీలో అమలు చేయకుండా చేయలేని ప్రభుత్వం కళ్ళ ముందు కనబడతా ఉంది. మొత్తంగా కూడా కేసీఆర్ నాయకత్వాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీని అంతా కూడా ఇవాళ ఒక గోతిలో పెట్టడానికి రకరకాల గుంటనక్కలాగా కాసుకొని ఇవాళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఒక రిటాలేషన్గా ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, మా నాయకులందరూ కూడా ప్రతి విషయాన్ని ఇవాళ ప్రజల పక్షం ఉంటూ దాన్ని తిప్పికొడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ తిప్పికొట్టే నేపథ్యంలో ఒక పార్టీ కార్యకర్తగా, ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి నాయకురాలిగా, ఎందుకంటే కవిత గారంటే మా అందరికి గౌరవం, ఎందుకంటే తెలంగాణ జాగృతి సంస్థ స్థాపించి మొత్తం తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ పోరాటంలో భాగం చేసి మొత్తంగా కూడా ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకురాలు. అటువంటి నాయకురాలు ఇవాళ ఇట్లా మాట్లాడడం అనేటువంటిది ఇది కేసీఆర్ గారు ఏదో సంతోషంతో తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. ఇవాళ పార్టీ పట్ల ఎవరు వ్యవహరించినా, ఎవరు మాట్లాడినా, ఎవరు తప్పు చేసినా
డెఫినెట్గా వాళ్ళ మీద శిక్షలు పడాలనేటువంటి విషయం మీద వారు రాగద్వేషాలు అంటాం కదా, మనం ఏవో అన్ని ప్రమాణాలు చేస్తారు సభలలో, ఎట్లా వైలేట్ అవుతుందో మనం చూస్తున్నాం. కానీ కేసీఆర్ గారు చెప్పిన ప్రకారం ఎటువంటి రాగద్వేషాలు లేకుండా ఇవాళ నా కూతురైనా సరే తప్పు చేసినందుకు పార్టీ అనేటువంటిది సుప్రీం, ఎవరైనా పార్టీ క్రమశిక్షణకు లోబడి ఉండాలనేటువంటి ఏ నిర్ణయం అయితే ఇచ్చిండ్రో డెఫినెట్గా అది భవిష్యత్తులో కార్యకర్తలకు అందరికి కూడా ఒక శిరోధార్యం లాగా ఉంటుంది. ఇవాళ కాళేశ్వరం మీద అవినీతి మరకలు వేసేటువంటి వాళ్ళందరి పట్ల కూడా, ఎందుకంటే అవినీతి మరకలంటే హరీష్ రావు గారి ద్వారా కేసీఆర్ మీద వేస్తారు. ఇలా ఏమైపోయిందంటే మీరు ఇంకొకరి మీద అవినీతి అయింది, కేసీఆర్ వారు ఏం మాట్లాడుతారు, కేసీఆర్ గారు చాలా గొప్ప నాయకుడు, అందరికి గొప్ప నాయకుడే. ఈ గొప్ప నాయకుని ఎలా రక్షించుకోవడం, గొప్ప నాయకుని చేతులు బలోపేతం చేయడం, గొప్ప నాయకుని ఆధ్వర్యంలో ఉన్నటువంటి పార్టీని ఒక అద్భుతమైనటువంటి పార్టీగా తీర్చిదిద్దడం అనేటువంటిది ఇవాళ ప్రతి కార్యకర్త లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ఎవరు డీవియేట్ చేసినా డెఫినెట్గా శిక్షలు పడాల్సిందే రాజు గారు. ఎస్, చాలా కీలకమైన అంశం చెప్పారు దేవిప్రసాద్ గారు. శ్రీశైల్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం నిన్న కవిత గారి సస్పెన్షన్పై బీఆర్ఎస్కు సంబంధించిన నేతలు కూడా స్పందించారు. బిడ్డ కన్నా కూడా పార్టీనే ముఖ్యం, కేసీఆర్ గారికి ప్రజలే కుటుంబం అని మరోసారి రుజువైందని చెప్పేసి వారంతా కూడా స్పష్టం చేసిన అంశం కూడా మనకి ఈరోజు పత్రికల్లో కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? రాజుగారు, ఈరోజు తెలంగాణ మొత్తం తెలంగాణ సమాజం ఈరోజు సంక్షోభంలో ఉంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా అన్ని రకాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము, బీజేపీ అండదండలతో రెండు జాతీయ పార్టీలు ఒకవైపు ప్రజల్ని గోసబెడుతూ ఆ ప్రజల గొంతుకగా నిలుస్తున్న బీఆర్ఎస్ పార్టీని చిరిమేద్దామని చూస్తున్నాయి. ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడం, దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా అధినాయకుడు కేసీఆర్ గారిని మరింత బలోపేతం చేయడం, ఈరోజు తెలంగాణ సమాజమే కేసీఆర్ గారు వెనకాల ఉంది. సారే మళ్ళీ రావాలంటున్నారు. మొన్న శోభమ్మ గారు ఎక్కడికో గుళ్ళకి అడుగు సార్ని మంచిగా చూసుకోమ్మా, సార్ మళ్ళా రావాలి మాకు అని అంటున్నారు. సమాజం ఇంత బాగా కేసీఆర్ గారి కోసము వాళ్ళు ఆశ పెట్టుకుని ఉన్నప్పుడు ఆయనని బలోపేతం చేసే పనులు కాకుండా ఆయన మీద బురదెల్లే ప్రయత్నం చేస్తున్న పార్టీలకి మద్దతుగా పరోక్షంగా తనకు తెలుసో తెలియకో వాళ్ళని బలోపేతం చేసే పనులు చేయడం, కవిత గారు చేయడం అనేది చాలా బాధాకరం. అసలు ఏమాత్రం దీన్ని మనం ఆమోదించలేము రాజుగారు. కవిత గారు ఇందాక దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆవిడ ఒక సాంస్కృతిక సైనికురాలుగా తెలంగాణ ఉద్యమంలో చేసిండ్రు. ఆమె బుర్జ్ ఖలీఫా మీద బతుకమ్మని ఎగరేసిన ఘనకీర్తి కవిత గారికి ఉన్నదా, చరిత్రలో ఎప్పటికీ ఉంటుందని జరిగిపోదు. కానీ ఈరోజు భారత రాష్ట్ర సమితిని, కేసీఆర్ గారిని డైరెక్ట్ గా కేసీఆర్ గారిని అన్నట్టే అప్పుడు ఆ రోజు హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అవినీతికి పాల్పడ్డారు కాబట్టి రెండోసారి మంత్రివర్గంలోకి తీసుకోలేదు అనడము, ఈ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనడం, ఇది చాలా చాలా అసలు ఒక తెలంగాణ పౌరుడిగా, ఫర్గెట్ అబౌట్ కుటుంబాలన్నీ పక్కన పెట్టేసేయండి, ఒక తెలంగాణ పౌరుడిగా ఈ సంక్షోభ సమయంలో మీరు ఎటువైపు? చాలా కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఒక ప్రశ్న ఉంటుంది, ఓ కవి కళాకారుడా నీవు ఎటువైపు అన్నట్టు. ఈ రోజు తెలంగాణ సంక్షోభం ఇంత సంక్షోభం గురైతుంటే, సమాజం చిన్న భిన్నం అవుతా ఉంటే మీ యుద్ధం ఎవరి మీద, మీ బాణాలు ఎవరి మీద ఎక్కువ పెట్టాలి కవిత గారు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆవిడ బహిష్కరణకు సస్పెన్షన్ గురైనారు. రేపు ఏం జరుగుతుందో తెలియదు. మళ్ళీ ఏమైనా ఆవిడ క్షమాపణలు చెప్తారా, వివరణలు కోరుతారా, తర్వాత ఏం చేస్తారని తెలియదు. కానీ ఒకటి, బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. కవిత గారు అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు ఈ సమయంలో అనేది ఒకటైతే, తెలంగాణ ప్రజల పక్షాన ఉన్న గొంతుక, ప్రజా గొంతుక బీఆర్ఎస్ ని బలహీనపరిచే పనులు చేయడం అనేది ఏమాత్రం సబబు కాదు. కవిత గారు కానీ లేకపోతే జాగృతి బాధ్యులు కానీ, కవిత గారి చుట్టూ ఉన్న ఆవిడ అడ్వైజర్స్ కానీ, మీరందరూ కూడా దయచేసి మీరు ఆలోచించండి. ఎవరి చేతుల్లోనూ మీరు పావులుగా మారకండి. ఇది తెలంగాణ సమాజానికి, తెలంగాణ ఉద్యమంలో అంతా గొప్పగా పనిచేసిన కవిత గారు కానీ, జాగృతి కానీ ఈ రోజు తాము కష్టపడి, తమ పాత్ర కూడా ఉన్నది కదా, మీరు కష్టపడి నిర్మించుకున్న రాష్ట్రాన్ని, తీసుకొచ్చిన రాష్ట్రాన్ని మీరు ఈరోజు కుక్కలు చింపిన ఇస్తరి చేస్తున్న జాతీయ పార్టీల పాలన చేస్తారా కవిత గారు? ఇది చాలా 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 బాధాకరం. అయితే ఒకటేంటంటే, చాలా స్పష్టంగా దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా కేసీఆర్ గారు పార్టీ అనేది పారమౌంట్, పార్టీ ప్రధానము. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వల్లనే తెలంగాణ వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ వల్లనే 10 సంవత్సరాలలో అగ్రగామిగా అన్ని రంగాల్లో తెలంగాణ నిలబడ్డది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రాయక తప్పని విధంగా ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ ఈరోజు ఉత్తరాది రాష్ట్రాలను దాటిపోయి
అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ ను కూడా దాటిపోయి దేశంలోనే తెలంగాణ టాప్ గా ఉన్నది. ఎట్లా సాధ్యమైంది? 24 గంటల కరెంటు, నీళ్లు, ఆ నీళ్లకు సంబంధించిన కాళేశ్వరానికి సంబంధించి ఒకవైపు ఈ రోజు మొత్తం ఘోష్ కమిషన్ అని, సిబిఐ అని రెండు జాతీయ పార్టీలు కూడా కుట్రలు చేస్తా ఉంటే రాష్ట్రమంతా ప్రజలు ధర్నాగ్రహం, నేను దీన్ని ధర్నాగ్రహం అంటున్నా, ఆ వ్యక్తం చేస్తా ఉంటే ఇప్పుడు అండగా నిలవాల్సింది పోయి ఇట్లాంటి నిందలేయడం, పార్టీ మీద రాళ్లేయడం, అదేంటంటారు కదా నెయిల్ ఇన్ ద కాఫిన్ అని, అట్లాంటి పనులు చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. జాగృతి నాయకులు పునరాలోచించుకోవాలి. డ్యామేజ్ కంట్రోల్ ఏమైనా చేయగలుగుతారేమో చేసుకోండి. ఎందుకంటే మీకు పాత్ర ఉన్నది ఈ రాష్ట్రం తేవడంలో. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం 100 ఏళ్లు వెనక్కి తీసుకుపోయిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఈరోజు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ సాంస్కృతిక పునర్వైభవం కావాలా, రాష్ట్రం మళ్ళా అభివృద్ధి ప్రధాన రావాలా, బీఆర్ఎస్ అధికారంలోకి రావాలా, బీఆర్ఎస్ మాత్రమే ఈ రోజు తెలంగాణని గట్టెక్కించగలదని అందరూ నమ్ముతున్న సమయంలో ఇట్లా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు కూడా పార్టీకి లైన్ దాటితే, పార్టీకి నష్టం చేస్తే, తద్వారా తెలంగాణకు నష్టం చేస్తే ఎవరిని ఉపేక్షించమని సార్ భాషలోనే చెప్పాలంటే స్పష్టమైన సందేశమైన పంపించినారు. ఇది చాలా అత్యవసరం, బాధాకరము, దురదృష్టకరమే, కానీ అత్యవసరం, తప్పదు. ఇప్పుడు మహాభారతంలో ఉంటది పోతే పోని సుతుల్ అని. ఎందుకంటే ఒక ధర్మము, ఒక లక్ష్యము ఎందుకోసమైతే పార్టీ పుట్టిందో అది నెరవేర్చడము, భవిష్యత్ తరాలకు బీఆర్ఎస్ పార్టీని మరింత ప్రజాస్వామ్యయుతంగా, మరింత చిత్తశుద్ధితో ఉన్న నాయకులు ఉన్న పార్టీ లాగా భవిష్యత్. కేసీఆర్ గారు చాలాసార్లు చెప్పారు, ఎవరు శాశ్వతం కాదు, మనమేమి 1000 ఏళ్ళు రాసుకొని రాలేదు భూమి మీదకి, ఉన్నంత కాలంలో మంచి పనులు చేద్దామన్న. అట్లా బీఆర్ఎస్ పార్టీని మరింత ప్రజాస్వామ్యయుతంగా భావితరాలకు అందించే లక్ష్యంతో పనిచేయాలి. అట్లా పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అనే ఒక కాన్ఫిడెన్స్, ఆ లైన్ దాటినా ఎవరిని క్షమించలేరు అనేది చాలా స్పష్టంగా నిన్న సంకేతం పోయింది. కాకపోతే అది ఇంకా ఏమైనా అవకాశం ఉంటే జాగృతి నాయకులు కూడా పునరాలోచించుకోవాలని మాత్రం నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళ పాత్ర ఉన్నది. మీరు దాన్ని ఈరోజు తీసుకుపోయి అపాత్రదానం చేసి జాతీయ పార్టీల వాళ్ళ ముందల చెప్పిన విస్తరలాగా పార్టీని, సమాజాన్ని చేయొద్దని నేను కోరుతా ఉన్నాను. రాజు ఎస్, యావత్ తెలంగాణ మనం చూస్తున్నాం. శ్రీశైల్ రెడ్డి గారు అలాగే దేవిప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. యావత్ తెలంగాణ అంతా కూడా సంక్షోభంలో కూరుకుపోతూ ఉంటే తెలంగాణకున్న ఏకైక స్వీయ రాజకీయ అస్తిత్వం, తెలంగాణకున్న ఏకైక గొంతుక బీఆర్ఎస్ పార్టీకి అలాగే కేసీఆర్ గారికి ప్రజలే కుటుంబం. కాబట్టి తప్పకుండా పార్టీ మరోసారి ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా మరోసారి ఈ విషయాన్ని రుజువు చేసిందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. దేవిప్రసాద్ గారు మరొక అంశాన్ని తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, పెన్షనర్లకు సంబంధించిన వ్యవహారం, సమస్యలు తీవ్ర రూపం దాల్చుతున్న సందర్భం, 20 నెలలుగా సమస్యల పరిష్కారానికి నోచుకోవట్లేదని చెప్పేసి ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు అనేక మనం చూసాం. అయితే చర్చల సందర్భంగా, సర్కార్తో జరిగిన చర్చల సందర్భంగా కనీసం సిపిఎస్కు సంబంధించిన చర్చ రాకపోవడం, పీఆర్సీకి సంబంధించి ఎలాంటి ప్రకటన లేకపోవడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇది ఓవరాల్గా ఉద్యోగ సంఘాల నేతలతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు వీటిని ఎట్లా అర్థం చేసుకునే అవకాశం? రాజు గారు, అంటే ఇది రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాలని మోసం చేస్తున్నట్టే ఉద్యోగుల్ని, చివరికి ఉద్యోగ సంఘాలని కూడా మోసం చేస్తున్నాడని మనకు చాలా స్పష్టంగా గత 20 నెలలుగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు మనకు చాలా స్పష్టంగా కనబడతాం. ఉద్యోగ సంఘాల నాయకులు 206 సంఘాలు ఏర్పడి, జేఏసీ ఏర్పడి, ఉద్యమ కార్యాచరణ ఇచ్చి ప్రభుత్వం దగ్గరికి పోతే ఇవాళ నిన్న చర్చలలో ఏ ఒక్క సమస్యలైనా పరిష్కారమైందా రాజుగారు? అంటే పరిష్కారం చేస్తున్నట్టు కనబడుతుంది. ఇదే విషయాన్ని గత 2 నెలల కింద కూడా ఇవే విషయాలు చెప్పిండ్రు. హెల్త్ కార్డులు, మీకు హెల్త్ కార్డులకు సంబంధించి అయిపోతుంది, తర్వాత 700 కోట్లు వేస్తాము అని చెప్పిండ్రు. డిఏ 6 నెలలకు ఇస్తామన్నాడు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఏ ఒక్క సమస్య కూడా ఇవాళ కొత్తగా వచ్చింది ఏం లేదు. 12.5 కోటా సెక్రటరియట్ ఇవన్నీ కూడా పాత జీవోలు అమలు చేయాలని కొట్లాడతారు. ఇవాళ ఏమైపోయిందంటే ఉద్యోగ సంఘాలను కూడా, ఇవాళ ఉద్యోగ సంఘాల నాయకత్వాన్ని అంతా కూడా ఇవాళ ఈ ప్రాథమిక సభ్యుల ముందు పూర్తిగా క్యారెక్టర్ అసాసినేట్ చేసేటువంటి ఒక కుట్రలో భాగంగా జరుగుతుంది అనేటువంటిది నేను అనుమానపడతా ఉన్నాను రాజుగారు. ఎందుకంటే ఉద్యోగ సంఘాల నాయకుల్ని కూడా ప్రాథమిక సభ్యుల నుండి ఎలిమినేట్ చేసేటువంటి ఒక కుట్రకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెరదీస్తూ ఉంది. ఎందుకంటే ఉద్యమ కార్యాచరణ ఇవ్వడం, సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం, ఏదో రకంగా చేస్తామని చెప్పి మోసం చేసి ఉద్యోగ సంఘాలను నమ్మించి వాయిదా వేసుకోవడం. వాయిదా వేసుకోగానే కింది స్థాయి ఉద్యోగులలో పెద్ద ఎత్తున నాయకత్వం మీద మీరు ఏంది అనేటువంటి ప్రశ్న
ఉత్పన్నమవడం. ఇవాళ సిపిఎస్ విధానం మేము రద్దు చేస్తామని చెప్పారు. సిపిఎస్ మీద ఏమైనా మాట్లాడుతున్నా? నిన్న 206 సంఘాలు ఒక మీటింగు, 2-3 సంఘాలకు సంబంధించినటువంటి సమావేశాలు జరిగి ఇవాళ సిపిఎస్ ను రద్దు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది. మీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో 1-2 దగ్గర మీరు హామీలు ఇచ్చారు, వాటిని అమలు చేస్తారు. తెలంగాణలో అమలు చేయడంలో మీకు రోల్ మోడల్ కదా. ఇలా తెలంగాణ అంతా కూడా రాహుల్ గాంధీ ఏం చెప్తాడు? కులగణనకు రోల్ మోడలు, లేకుంటే నిరుద్యోగ జాబ్ క్యాలెండర్లకు రోల్ మోడలు, ఇంకో సంక్షేమానికి రోల్ మోడలు, ఫ్రీ బస్కు రోల్ మోడలు. కానీ ఉద్యోగులకు సంబంధించినటువంటి రోల్ మోడల్ ఏంది? 15 లక్షల కుటుంబాలు ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా మీరు రకరకాలుగా చెప్పి ఓట్లు వేయించుకొని మోసం చేసి ఇలా మరొక రూపంలో ఇలా 3వ కార్యాచరణ ఇది జేఏసీ ఇచ్చింది. ఇలా ఉద్యోగులందరూ కూడా బాధపడతా ఉన్నారు. ప్రతి సందర్భంలోనూ కూడా మా నాయకత్వాన్ని ఖాతరు చేస్తలేరు, మా నాయకత్వం ఇచ్చినటువంటి డిమాండ్లను పరిష్కరిస్తలేరు. ఈ ప్రభుత్వం ఇట్లా ఎందుకున్నది అనేటువంటి ఎందుకంటే ఏ ఉద్యోగం అయినా సమ్మె కావాలి, రోడ్ల మీద పడాలి, యుద్ధం చేయాలని ఏ ఉద్యోగం కోరుకోడు రాజుగారు. సమస్య పరిష్కారం కావాలి, ఇచ్చిన హామీ అమలు చేయాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు సరైనటువంటి రీతిలో చేరవేయాలనేటువంటిది ఒక ఉద్యోగ లక్ష్యంగా ఉంటుంది. 100 ఏసీబీలు కేసులు చేస్తూ ఉన్నారు. ఇలా మీరు ఎక్కడైనా చూడండి, రోజుకు ఒక ఏసీబీ కేసు చేస్తూ ఉన్నారు. ఎవరైనా అవినీతి ఉన్నటువంటి వాళ్ళను చేయడంలో ఎవరు తప్పు పట్టారు. యథా రాజా తదా ప్రజ. ఇన్ని ఏసీబీ కేసులు ఎందుకు అవుతున్నాయి అంటే ప్రభుత్వంలో అవినీతి లేకుంటే ఒక ఉద్యోగి అవినీతి చేస్తున్నాడా? ఇలా ప్రభుత్వం మొత్తం ఆలోచించాలి. మంత్రుల స్థాయి నుండి, పేషి స్థాయి నుంచి కింది స్థాయి వరకు అవినీతి ఉంది కాబట్టి ఈ మూటలు కట్టడానికి ఉద్యోగులు పోతుంటే వీళ్ళు బలవుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా ఉద్యోగులందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వం మనల్ని మోసం చేస్తుంది, ప్రభుత్వం మన సమస్యలను పరిష్కరిస్తలేదు, ప్రభుత్వం మాయ మాటలు చెప్తా ఉంది. దీనికి వ్యతిరేకంగా ఇవాళ మనం అందరం కూడా పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. చాలా ముఖ్యమైన అంశం ఇది. ఉద్యోగ సంఘాలకు కీలకమైన విజ్ఞప్తి చేస్తా ఉన్నారు దేవిప్రసాద్ గారు. అలాగే ఉద్యోగులు పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 20 నెలల పాటు తమకు జరిగిన అన్యాయాలు, వారికి సంబంధించిన ఆందోళన అయితే తీవ్ర రూపం దాలుస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. శ్రీశైల్ రెడ్డి గారు, మనం చూసినాం తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో భుజం కలిపిన ప్రభుత్వ ఉద్యోగులను ఏ విధంగా కడుపులో పెట్టి చూసుకున్నారో చూసాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను తలదన్నే విధంగా ఏ విధంగా ఆ జీతాల పెంపు జరిగిందో మనం చూసాం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలలలో కాంగ్రెస్ పార్టీ అభయహస్తంలో ఇచ్చిన హామీలు కావచ్చు, గ్యారంటీల్లో ఇచ్చిన హామీలు కావచ్చు, ఏ హామీలు కూడా నెరవేరట్లేదనే ఆందోళన అన్ని వర్గాలతో పాటుగా ఉద్యోగుల్లో కూడా వ్యక్తమవుతున్న సందర్భం. పెండింగ్ సమస్యలు పెరిగిపోతున్నాయి. పీఆర్సీ ప్రకటన లేదు. అలాగే సిపిఎస్కు సంబంధించిన ఊసే లేకుండా చర్చలను జరుపుతుండరాని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఉద్యోగులు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది? రాజుగారు, రేవంత్ రెడ్డి ఆ మధ్య ఉద్యోగుల ఒక మీటింగ్కి పోయి ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు, నా దగ్గర పైసలు లేవు, మీ పని చేయండి, అదేదో జెంటిల్మెన్ సినిమాలో లాగా మీరే పాలన చేయండి, 1 నెల రోజులు చూడండి, మీరు ఉన్న పైసలు ఎట్లా వంచుతారో, మీకే వంచుకుంటారో ఇంకెవరికైనా వంచుతారో మీరే చూడండి అని చేతులు ఎత్తేసి 20 నెలల్లో తెలంగాణని ఆ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి? ఈరోజు ఎందుకు మౌలిక వసతుల కల్పనకి 500 కోట్ల రూపాయలు పెట్టలేము, అప్పు పుడతలేదు, బయటికి పోతే చెప్పులు ఎత్తుకుపోయి దొంగల్లాగా మనం చూస్తున్నారు అని ఈరోజు తెలంగాణ పరిస్థితి అట్లా తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ఉద్యోగులకి ఏదైనా చేస్తాడని ఎవరు అనుకోలేమో, అది మన భ్రమ. ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, ఏం చేయలేమని చెప్తా ఉన్నాడు, చెయ్యలేను అంటున్నాడు. ఇప్పుడు ఒకటి, తెలంగాణ దివాలా తీసింది, వ్యవసాయము ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొండుకు పడిపోయింది, రాష్ట్ర ఆదాయము 40-50% పడిపోయినది, కేవలం ఎక్సైజ్ తప్ప ఇంకో రకంగా వీళ్ళకి పైసలు పుట్టే మార్గం లేదు, వీళ్ళ హైడ్రా కారణంగా రియల్ ఎస్టేట్ డమాన్ ఉంది. ఒకటి నేనేం చెప్తున్నానంటే సంపద సృష్టించే తెలివి లేదు వీళ్ళకి, గత ప్రభుత్వం మీద పడి ఏడవడం తప్ప. అయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తమ ఓటు బ్యాంక్ అని ఎప్పుడు చెప్పుకునే ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వాళ్ళనే మోసం చేయగలేనిది ఉద్యోగులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేయడం అనేది ఒక పెద్ద విషయమేం కాదు. ఇప్పుడు వీళ్ళు కొత్త రాహుల్ గాంధీ చెప్పినా ఎవరు చెప్పినా ఇది రోల్ మోడల్ కాదు, రోకల్ మోడల్ కాదు, తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది అని దేశమంతా తెలియడం కోసము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఒక రోల్ మోడల్ గా నిలిపించింది. అందరికీ ఇచ్చిన హామీలు లాగానే ఉద్యోగులకు కూడా హామీలు ఇచ్చింది. అది సిపిఎస్ కావచ్చు, మిగతా అన్ని కూడా. దేవిప్రసాద్ గారు పెద్దలు ఉన్నారు, ఆయన ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యమకారుడు, ఆయనకి అన్ని విషయాలు గణాంకాలతో సైతంగా ఆయన చెప్పిండ్రు. అయితే ఒకటే చాలా స్పష్టంగా ఏంటంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు కూడా ఆందోళన బాటలో పట్టిండ్రు. వాళ్ళకి ఒకటి అర్థమైంది,
మీరు పంచుకోవడానికి కమిషన్లు పంచుకోవడానికి పైసలు ఉంటాయి ఎట్లా, మాకు ఎన్నిక ఉండవు ఎట్లా. సెక్రటేరియట్ లో కూడా కాంట్రాక్టర్లు పోయాడు ధర్నాలు చేస్తున్నారు, మా బిల్లు ఇస్తలేరు. మీ ఆర్థిక మంత్రికి వాళ్ళ కుటుంబానికి ఆ ఎంతో పర్సంటేజ్ ముట్ట చెప్పిన వాళ్ళకి ఇస్తున్నారు. ఊళ్ళల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేల స్థాయిలో ఇంకా కింద స్థాయిలో మండల నాయకుల స్థాయిలో వాళ్ళు పైసలు తడపంది, వాళ్ళ చేతులు తడపంది, పనులు అయితే లేవు. మీరు అన్ని రకాలుగా చేసుకుంటూ మమ్మల్ని మా మీద మాత్రం ఎందుకు కక్ష కట్టిందని ఉద్యోగులు ఈరోజు తీవ్ర నిరసన. వాళ్ళు జేఏసీలు అన్ని పెట్టుకున్నారు, వాళ్ళు గళమిప్పుతున్నారు, కార్యాచరణలోకి దిగుతా ఉన్నారు. అన్ని సెక్షన్స్ ఎట్లయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు మొదలు పెట్టినాయో, ఎందుకంటే ఏమీ చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ, ఏం చేత కాదు. మొన్న ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ నేను చూసిన సోషల్ మీడియాలో, ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్ చెప్తా ఉన్నారు, కేసీఆర్ లాగా ఎవరూ పని చేయలేదు. అరే కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజ్ ఇస్తున్నాను మీ ప్రభుత్వానికి, కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ కి సరిగ్గా సున్నమైనా మీరు పని చేయగలదేమో చూడండి, మీకు అది కూడా చేత కాదు అని ఆయన అన్నాడు. ఇదెవరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనలే, ఏ ఎంబీటీ పార్టీ నాయకుడు అన్నాడు. అంటే ఏంటంటే ఈరోజు సర్వభ్రష్ట చెందిన కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఇంకా ఏమాత్రం తెలంగాణకు బాగు చేయలేరని అన్ని సెక్షన్స్ అంటున్నాయి. ఉద్యోగ సంఘాలు కూడా ఈ చర్చలు అవన్నీ సరే డెమోక్రటిక్ ప్రాసెస్ లో చర్చించండి, ప్రభుత్వంతో చర్చించండి, అదేమో అడుక్కోవడం కాదు, అది మీ హక్కు. కానీ వాళ్ళు ఏదైనా చేయగలుగుతారనే భ్రమలు మాత్రము ఇప్పటికే పోయినాయి. ఇంకా అట్లాంటివి ఏమైనా కొందరు ఎవరైనా ఉద్యోగ సంఘాల నాయకులు వాళ్ళు వీళ్ళు ఏమైనా కొంచెం ఆలోచనలు ఉంటే మీరు దాన్ని కూడా మీరు చాలా తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాలి. ఈ రోజు ప్రభుత్వం నిండా ముంచింది ఉద్యోగులను మాత్రం చాలా స్పష్టంగా. ఉద్యోగుల్లో ఆగ్రహం అయితే కట్టలు తెంచుకుంటా ఉంది. క్షేత్రస్థాయిలో తమకిచ్చిన హామీల అమలును గాలికి వదిలేసి ఏదో రకంగా మభ్యపెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందనే ఆగ్రహం రోజు రోజు కూడా పెరిగిపోతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరో అంశాన్ని తీసుకుంటే ఇక్కడ దేవిప్రసాద్ గారు, సాధారణంగా మనం నోట్ల రద్దు సందర్భంలో, కేంద్ర ప్రభుత్వం చేసిన నోట్ల రద్దు సందర్భంలో క్యూ లైన్లో నిలబడలేక అనేక మంది కుప్పకూలిన సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు తెలంగాణలో ఇటీవలి కాలంలో యూరియా క్యూ లైన్లలో రైతులు కుప్పకూలి సొమ్మసిలి పడిపోతూ ఉన్నారు. ఆసుపత్రుల పాలవుతున్న దయనీయమైన దృశ్యాలు కూడా ప్రతినిత్యం కనిపిస్తూ ఉన్నాయి. రోజు రోజుకు తీవ్రమవుతున్న ఈ సంక్షోభం రైతాంగం ఏకంగా కుప్పకూలే దయనీయమైన పరిస్థితులను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే ఇది చాలా బాధ్యతారాహిత్యం, రైతుల పట్ల సోయి లేని ప్రభుత్వం, కన్సర్న్ లేని ప్రభుత్వం. రైతులు లైన్లో నిలబడితే మంత్రులందరూ కూడా తమ పనులు చేసుకుంటూ అసలు ఒక్క లైన్ ఎట్లా ఉందని ఏ ఒక్క అధికారి కూడా పోయి పరిశీలించినటువంటి పరిస్థితి చూస్తే అసలు తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకా అనేటువంటి ఒక భావన క్రియేట్ అయ్యే విధంగా ఇలా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అందుకే కేసీఆర్ పాలన మళ్ళీ రావాలని ఎందుకు కోరుకుంటున్నారంటే ఇగో ఈ లైన్ల వలన అక్కడే పడుకుంటున్నారు రాజుగారు. ఎప్పుడు మనం చూడలే. 2014కు ముందు మనం చూసినాం సమైక్యాంధ్ర పాలనలో లైన్లలో నిద్రపోవడం. ఇవాళ కాళ్ళు పెట్టి చెప్పులు పెట్టి అక్కడనే నిద్రపోతున్నారు యూరియా బస్తాల కోసం. ఎంత దయనీయ స్థితి చెప్పండి. రైతు రాజని చెప్పి కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చి రైతులకు సంబంధించినటువంటి అనేక విషయాల పట్ల కన్సర్న్ చూపి ఆ పెద్ద మొత్తంలో బడ్జెట్ పెట్టి రైతులను రాజు చేయాలని ఒకవైపు 10 ఏళ్లుగా జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని ఇవాళ విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెండు, అటు బీజేపీ ఏమో ఇంతకుముందు శ్రీశైల్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు, రామగుండం విషయంలో కావచ్చు, అసలు సాంకేతిక పరమైనటువంటి లోపాలు వచ్చి మేము ఇయ్యలేకపోతున్నామని చేతులు ఎత్తేయడం కావచ్చు, ఒకవైపు ఏమో ఇచ్చినమని దబాయింపు చేసేటువంటి ప్రయత్నం కావచ్చు. ఇద్దరు మంత్రులుండి 8 మంది ఎంపీలుండి తెలంగాణకు యూరియా తీసుకురానటువంటి ఎంపీలు ఎందుకు రాజుగారు? ఇవాళ ఒక్క ఎంపీ లేకపోవడం ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ ఒక 5 మంది ఎంపీలు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మన పార్టీ ఎంపీలు ఉంటే ఇలా గట్టిగా నిలబడి మోదీ ప్రభుత్వంతో కొట్లాడి కొన్ని బస్తాలైనా తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉండే. ఇలా అవకాశాలన్నీ జార విడుచుకున్నాం. వీళ్ళకి ఇస్తేనేమో 8-0 అయిపోయింది. ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా లైన్లో నిలబడేటువంటి పరిస్థితి వచ్చింది. యూరియా విషయంలో ఇలా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గం ఇలా ఫోటోలు చూస్తుంటే ఇలా కడుపు తరక్కపోతా ఉంది. ఎందుకంటే రైతులందరూ కూడా మీరు చూడండి ఎట్లా లైన్లలో నిలబడి ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి 2-3 గుండెపోటు వచ్చి పడిపోయిన కొందరికి సిపిఆర్ చేసి ఒకరిద్దరిని రక్షించినటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. ఇక వస్తుంది అని లైన్ దగ్గరికి పోయే వరకల్లా స్టాక్ అయిపోతుంది, మళ్ళీ అక్కడే పడుకోవడం. ఇవాళ తెలంగాణ రైతాంగం అంతా కూడా మొత్తం కలవరపాటుకు గురి చేస్తూ ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే రైతు బంధు, రుణమాఫీ అన్నీ మర్చిపోయి యూరియా వైపు ప్రజలను డైవర్ట్ చేయాలనే కుట్రలో బాగా జరుగుతుందా తెలియదు. కానీ ఇవాళ తెలంగాణ రైతాంగానికి గోస పెడుతున్నటువంటి ప్రభుత్వం ఇది, వాళ్ళ కన్నీళ్లు పెట్టిస్తున్నటువంటి ప్రభుత్వం
వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నటువంటి ప్రభుత్వం, పనులు చేసుకోకుండా లైన్లు కట్టిస్తున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎందుకు ఉండాలి రాజు గారు? డెఫినెట్గా ఈ ప్రభుత్వం మీద ప్రజలు శాపనార్థాలు పెడతారు. కేసీఆర్ రావాలి, వస్తేనే మాకు యూరియా దొరుకుతుంది, కేసీఆర్ వస్తేనే మా రైతుల సమస్యల పరిష్కారం అయితే అనడంలో తప్పలేదు. మీరు ఎప్పుడో 5 ఏళ్లకు వస్తారు కదా, ఇప్పటి నుంచే కేసీఆర్ రావాలని అంటున్నారని కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వాలు మాట్లాడుతున్నారు కదా. కేసీఆర్ అవసరం లేకుండా పనులు చేయండి, మీకు అధికారం ఇచ్చిండ్రు. యూరియా సరఫరా చేయండి, మేడిగడ్డ రిపేర్ చేయండి, 6 హామీలు అమలు చేయండి, 420 హామీలు నెరవేర్చండి, రుణమాఫీ పూర్తిగా చేయండి. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తే కేసీఆర్ గారు కావాలని ఎందుకు కోరుకుంటారు ప్రజలు? అంటే ఇవాళ మీరు చెయ్యలేరు, మీకు చేత కాదు, మీరు చేసే ఉద్దేశమే లేదు. కేసీఆర్ గారు చెప్పారు కదా, మనం సోయి తప్పి ఒక్కసారి మనం మైండ్లో పెట్టుకోకుండా ఆలోచించకుండా ఓటేస్తే మన జీవితం ఎంత దుర్భరం అవుతుందో ఇవాళ సజీవ ఉదాహరణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు. కాబట్టి ఇవాళ ప్రజానికం అంత ఆలోచిస్తూ ఉంది. సమయం పడ్డప్పుడు ఏం చేయాలో చేస్తారు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ నేరపూరితమైనటువంటి నెగ్లిజెన్స్ను డెఫినెట్గా ఇవాళ ప్రతి పౌరుడు ఖండించాలి. అందుకే ఇలా సభ్య సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్టాంతాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా గొంతు విప్పాలి. ఓ మేధావులారా, మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చి గెలిపించిన అయిపోయింది ఎన్నికల రాజకీయాలు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్టాంతాలకు వ్యతిరేకంగా మీ నోళ్ళు పెగిలించండి. ప్రజల కోసం మా బీఆర్ఎస్ కోటేయమని చెప్పకండి. మీరు కనీసం యూరియా ఇవ్వండి అని గట్టిగా అడగండి. జాబ్ క్యాలెండర్ లేదని నిలదీయండి. హామీలు ఇస్తలేడని మీరు యుద్ధం ప్రకటించండి. బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమనో కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచమనో మేము అడుగుతలేము. మీరు కనీసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల వైఫల్యంలో ఎందుకు మోసపోయిందని అడగండి. ఇలా మీరు మేధావులని మీకు మీరే సూడో మేధావులుగా ప్రకటించుకున్నటువంటి అందరికి కూడా మేము చెప్తా ఉన్నాం, ప్రజా సంఘాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా మీద కోపం ఉంటే మాట్లాడుకుందాం, రాజకీయ మా పరిపాలన ఏమైనా వైఫల్యాలు ఉంటే చర్చించుకుందాం. అంతే తప్ప మీరు ఏదో ఒక బూచి చూపించి మొత్తంగా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు ఎట్లా మిమ్మల్ని శిక్షించాలో అట్లా శిక్షిస్తారనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. రాజు దేవిప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఓవైపు తెలంగాణలో రైతు అల్లాడుతూ ఉంటే, రైతు గోసపడతా ఉంటే, పౌర సమాజం స్పందిస్తూ ఉంటే, మేధావుల ముసుగులో ఉన్న వాళ్ళు మాత్రం కనీసం మాట్లాడపడం అత్యంత దారుణం. తెలంగాణకు సంబంధించిన రైతుల వెన్నుముక విరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఎందుకు మాట్లాడలేదని కూడా సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం. శ్రీశైల్ రెడ్డి గారు, మనం చూసాం ఇటీవల అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగాయి, కానీ ఎక్కడ కనీసం తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది రైతులను అవస్థలకు గురి చేస్తున్న, రైతులను గోసపెడుతున్న యూరియా సంక్షోభానికి సంబంధించిన వ్యవహారం మాత్రం కనీసం చర్చకు రాని సందర్భం. మరోవైపు రోజు రోజుకి క్షేత్రస్థాయిలో రైతులు యూరియా కోసం కేవలం క్యూ లైన్లలో నిలబడడం కాదు, కుప్పగూలుతా ఉన్నారు. ఎట్లా చూడాలి తీవ్రమవుతున్న ఈ సంక్షోభాన్ని? గారు, యూరియా కంపెనీది అడ్వర్టైజ్మెంట్ ఉండే, చేనుకు చేవ రైతుకు రొక్కమని. కాంగ్రెస్ పార్టీ నినాదం ఇప్పుడు చేనుకు చావు రైతుకు దుఃఖం లాగా అయిపోయింది. ఈరోజు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, బాధ్యత ఉన్నవాడు, తెలంగాణ వాడు, పనులు ఆపేసేసి కేటీఆర్ నువ్వు రాష్ట్రంలో ఉన్నావా, నువ్వు దేశంలో ఉన్నావా అని ఎద్దేవా చేస్తున్నాడు. అయ్యా, మీరు కేంద్రంలో ఉన్నారు, మీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నది, మీరేం చేస్తున్నారు? ప్రజా సమస్యల గురించి కదా మీరు, మీ ఎద్దేవాళ్ళు అధికారాలు కాదు. ఈరోజు జనాలు అది కోరుకోవడం లేదు. మీరు కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది, రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. మీ ఇద్దరు కేసీఆర్ ని, బీఆర్ఎస్ పార్టీని ఎట్లా చిదిమేయాలనే దాంట్లో మీరు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఆ కలిసి పని చేసి ఉంటే ఈరోజు రైతులు క్యూ లైన్లలో సొమ్మసిరి పడిపోయే పరిస్థితి ఉండేది కాదు. తెలంగాణ కోసం మీరు కలిసి పనిచేసి ఉంటే ఈరోజు యూరియాకు సంబంధించిన అవస్థలు వచ్చిండేవి కాదు. తెలంగాణ కోసం మీరిద్దరు జాతీయ పార్టీలు ప్రేమ గనక ఉండి ఉంటే తెలంగాణ మీద మీరు కలిసి పనిచేస్తే ఈరోజు రామగుండము మూతబడి ఉండేది కాదు. ఈరోజు తెలంగాణకు మీరిద్దరు కలిసి పనిచేస్తా ఉంటే మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల సెక్షన్స్ ఇంత ఆందోళన చెందుండేవి కాదు. వ్యవసాయం అనేది అది చాలా పెద్ద సబ్జెక్టు. అది ఉండడానికి రాష్ట్ర సబ్జెక్ట్ గా ఉన్నా కూడా చాలా అంశాలు కేంద్రం పరిధిలో ఉన్నాయి. అవి ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఎక్స్పోర్ట్స్ కావచ్చు, పరపతి కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. కేంద్రం మాత్రం చేతులు దులిపేసుకుంటా ఉన్నది. వీళ్ళు అక్కడ సిబిఐని కూడా వాళ్ళు ఇప్పుడు ఫీల్డ్ లోకి తీసుకొచ్చారు. అన్ని రకాల సహకారాలు ఇస్తూ కేసీఆర్ ని మరింత బదనాం చేయడం. మొన్న అసెంబ్లీ సెషన్ రాజు గారు మీరు మెన్షన్ చేశారు. ఈ దీంట్లో యూరియా గురించి చర్చ లేదు, రైతాంగ సమస్యల గురించి కానీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని సెక్షన్ల గురించి అసలు ఏమాత్రం సోయలేకుండా కేవలం 2 రోజులు ఆ సిబిఐ, కాళేశ్వరం ఇది తప్ప ఇంకోటి లేదు వీళ్ళకి.
కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా సొమ్మసిల్లి ఎవరైతే క్యూ లైన్లలో ఉన్న రైతులు ఉన్నారో, వాళ్ళ కుటుంబాలు ఉన్నారో, రేపు పోలింగ్ బూత్ క్యూ లైన్లలో నిలబడి వాళ్ళ ప్రతీకారము కాంగ్రెస్ పార్టీ మీద, బీజేపీ పార్టీ మీద తీర్చుకుంటారనేది మాత్రం చాలా స్పష్టం. సార్, చాలా ముఖ్యమైన అంశం ఇది. రైతాంగం అంతా కూడా సంక్షోభంలో కూరుకుపోతూ ఉంటే కేవలం రాజకీయ కక్ష సాధింపులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసి అన్నదాతను ఆగం చేసి అన్నదాతను అనాథను చేయడంపై శ్రీశైల్ రెడ్డి గారు అలాగే దేవిప్రసాద్ గారు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు క్యూ లైన్లో నిలబడి సొమ్మసిల్లిపోతున్న రైతాంగమే రేపు సంఘటితమై అదే క్యూ లైన్లో నిలబడి కాంగ్రెస్ సర్కార్కు అలాగే ఢిల్లీ పార్టీలకు గుణపాఠం చెప్తారని కూడా స్పష్టమైన హెచ్చరిక చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీశైల్ రెడ్డి గారు అలాగే దేవిప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.